కొన్నిసార్లు మన జీవితాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వయస్సులో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో మనం కొన్నిసార్లు పడిపోతూ ఉన్నాం. మనం కొన్నిసార్లు మన శరీరానికి లోబడిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు మన పరిస్థితులకి సరెండర్ అయిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు ఏదో సిచ్యువేషన్స్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కాంప్రమైజ్ అవుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం మొదటి నుంచి చివరి వరకు ఒకటి చెప్తా ఉంది. ఆదాము అవ్వ చేసిన పాపానికి ఫలితంగా మరణం వస్తూ ఉంది. ఆ మరణం నుంచి, ఆ అగ్నిగుండాల నుంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. నీవు మరణించిన తరువాత స్వర్గానికి లేదా పరలోకానికి నువ్వు చేరాలి అంటే ఒకటే ఒక మార్గం కనిపిస్తుంది. రెండో ఆప్షన్ లేదు. ఆ మార్గానికి ప్లాన్ బి లేదు. ఆ మార్గానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కేవలం ఒకటే ఒక మార్గం కనిపిస్తూ ఉంది. ఆ మార్గం క్రీస్తే అని కనిపిస్తూ ఉంది. ఆ మార్గంలో నువ్వు నడవాలి అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. నీ బ్రతుకు నీతిగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. నీ జీవితంలో నువ్వు నడిచే దారి సక్రమంగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు దేవుణ్ణి చేరుకోవాలి అంటే క్రీస్తు అనే మార్గంలో నడవాలి. క్రీస్తు అనే మార్గంలో నువ్వు నడవాలి అంటే పాపానికి దూరంగా నువ్వు బ్రతకాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ ఎన్ని అధ్యాయాలున్నా, ఎన్ని వచనాలున్నా, ఎన్ని గూఢార్థాలున్నా, ఎన్ని వందల మంది సేవకులు వాక్యాలు చెప్పినా చివరి అర్థం ఏంటి అంటే ఇదే. కానీ ఈ లోకంలో చాలామంది చాలా విషయాలలో పడిపోతూ ఉన్నారు.